రవి నంబూర్ గారు అందరికీ సుపరిచితులు. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ చైర్మన్గా ఘట్కేసర్లో ఆఫ్ కోర్స్ అంత పూర్వం కూడా కొన్ని చేశారు. బట్ ఘట్కేసర్ వెంచర్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీషన్కి రెడీగా ఉంది. చాలా దాదాపు అయిపోయాయి మీ ప్రాజెక్ట్స్. దాదాపు 60-70% అయిపోయింది. అది చాలా బాగా చేశారండి. ఇవాళ రాగానే ఫస్ట్ నోటీస్ చేసింది ఏంటంటే, ఒకటి హైవే పక్కనే, ఇది ఎక్కువ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఇది అర్ధసాగర్ అని పేరు పెట్టారు. కారణం ఏంటండి? అర్ధసాగర్ అంటే ఈ సాగర్ హైవేకి ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆర్థికంగా బలం కావాలని అర్ధసాగర్ అని పెట్టాము. గోల్డ్ అండ్ వెంచర్స్ చూసాం, బట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలప్డ్ ఉంది. అసలు ఏంటి సార్, అంటే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంది, ఎటువంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి ఇక్కడ? ఇప్పుడు హాట్ టాపిక్ ఫ్యూచర్ సిటీయే కదా. అవునండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునేది ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టర్లకి ఇప్పుడు పూర్తి నాలెడ్జ్ వచ్చింది. ఒకప్పుడు అంటే బామ్మర్ చెప్పాడని, ఫ్రెండ్ చెప్పాడని కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు కస్టమర్లు బాగా నాలెడ్జ్ తోటి ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది. మాకు ఎలా తెలిసింది వాళ్ళ ఆలోచన అంటే, మేము గత 1 ఇయర్ నుంచి మా వెంచర్లకు వచ్చి కొనకుండా ఎవరైతే పోయారో కస్టమర్లు, వాళ్ళ ఇంటికి పర్సనల్గా వెళ్ళాం. మీరు అన్ని తెలుసుకునే వచ్చారు కదా వెంచర్కి, మీరు ఎందుకు తీసుకోలేదు, అక్కడ బాగుందని చెప్పారు కదా, అవును మరి ఏం బాగలేదు ఎందుకు తీసుకోలేదు అన్నప్పుడు మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉండాలి, హైవే ఫేసింగ్ తోటి రోడ్డు కనెక్టివిటీతో బాగుండాలి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్.